హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాల్ విహారీ ఛానల్. ఇప్పుడైతే మనము ఒక చాలా అరుదైన అడవి ప్రాంతంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మా యొక్క ఆదివాసుల సాంప్రదాయం ప్రకారం మనం విత్తనం వేస్తాం కదా చేనికి. ఆ చేనికి విత్తనం వేసే ముందు ముందైతే మన దేవుళ్ళకి పూజ చేసి వాటితో పూజ చేస్తారనమాట. సో దానికైతే వచ్చినామంటే మా భాషలో బిజ్జంగ్ తోహంతర్ అంటారు. సో ఇక్కడైతే మేము ఇప్పుడు సుంగపూర్కి అయితే వచ్చినాం. చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. పైన నుంచి కిందకి రావాలా బూసిమెట్ట నుంచి. సో ఇప్పుడైతే మనం కొద్దిగా దగ్గరికి అయితే వచ్చినాం. సో మీరు ఒకసారి చూడండి వ్యూ అయితే ఎట్లా ఉన్నదో. మంచిగా ఉన్నది రోడ్. ఇంకా అంత మంచిగా ఏం లేదు, బండిలు అయితే సగం రోడ్ వరకు వస్తాయి. ఇంకా చాలా కష్టం అన్నమాట కిందికి వెళ్ళడం. సో ఇప్పుడైతే మనం మీకైతే పూజలు కానీ మన ఆదివాసుల సాంప్రదాయాలను కానీ అన్నీ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళాలా. మన వాళ్ళందరూ కిందకి పోయినారు కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట. చూసుకుంటాం మొత్తం ఫారెస్ట్ని. సో ఇక లేట్ చేయకుండా మనం మా ఆదివాసీ కల్చర్లో ఏముంటాయో అవి మొత్తానికైతే మీకు చూపిస్తూ నేను వీడియో అయితే తీస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం కిందకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే రోడ్ ఇంకా అంత మంచిగా లేదు. మనం ఇప్పుడు బండి తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా స్లిప్ అయింది బండి. అంటే టైర్ మంచిగా లేదు, గుండు ఉన్నది కదా, స్లిప్ అయితే కిడ్ అయింది అనమాట. సో బండి గిడే పెట్టి మళ్ళీ పోదాం అనుకుంటా, లేకుంటే కింద దాకా బండి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మన టైర్స్ అంతా మంచిగా లేవు. సో అందుకని వద్దు బండి అనుకొని అక్కడ నుంచి పెట్టి నడుచుకుంటూ పోతాను అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి రోడ్ చూడండి, ఎంత బండలు ఉన్నాయి. మొత్తం ఏవో ఉన్నాయి. కొద్దిగా స్లిప్ అయితే కూడా స్కిడ్ అవుతాం అనమాట. సో చాలా కష్టం ఉన్నాయి రోడ్డు. మొత్తం కిందనే వెళ్తున్నాం ఇట్లా నడుస్తుంటూ పోనుగా, అందుకని బండి ఆడబెట్టుకున్నాం. సో మా ఆదివాసీ కల్చర్లో ఏంటంటే ప్రతి ఆదివాసులు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు విత్తనాలు వేసే టైంలో రేపు మొత్తు కానీ ఎల్లుండి మొత్తూరు అంటారు కదా. సో అది ఉన్నదంటే మనము ఖచ్చితంగా విత్తనాలు తీసుకొని మన దేవుళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ దగ్గర పోయి పూజలు చేసుకుంటూ విత్తనాలు అవి మళ్ళీ కోళ్ళను కోసుకి తిని వస్తారనమాట. సో ఇది అయిన తర్వాతనే రేపు ఇంకా మొత్తూరుకు పెట్టుకుంటారు. సో మీకు ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను, మొత్తూరు ఎట్లా చేస్తారనేది కూడా మీకు ప్రతిదీ కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తూ నేనైతే వీడియో మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి మంచిగా మా యొక్క ఆదివాసీ కల్చర్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు చూడండి ఎంత ఘోరం ఉన్నది రోడ్. ఒకసారి చూడండి, పెద్ద పెద్ద బండాలు మొత్తం లోయలు ఉంటాయి. ఆదివాసీ కల్చర్లో దేవుళ్ళు ఎట్లుంటాయి అంటే చాలా ఇక అసలు లొకేషన్ ఉండదు అనమాట. ప్రతి దేవునికి కూడా లొకేషన్ ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, వాటికి ఎట్లా లొకేషన్లు ఉంటాయి. ప్రజలు ఇంకా చాలా మంది ఉంటారు భక్తులు. సో మా దేవుళ్ళకి కూడా చాలా మంది భక్తులు ఉంటారు. కాకపోతే మా దేవుళ్ళకి లొకేషన్ కూడా ఉండదు. ఇక్కడ ఉన్నది ఇక సుంగపూర్ అంటే సుంగపూర్లో ఎక్కువ ఉన్నది. చాలా మందికి తెలియదు, కాకపోతే చాలా దూరం పోవాలి, నడుచుకుంటూ పోవాలా. ఇప్పుడు మా ఆదివాసీ కల్చర్ అంటే అంతే ఉంటుంది అనమాట. సో ఇంకేంది నడుచుకుంటా ఉరికినట్లున్నాయి. మీద ఒక కొండనే దిగాల మొత్తానికి. సో ఇప్పుడైతే మా తమ్ముళ్ళ దగ్గరకు వచ్చినాం. వాళ్ళు కింద వచ్చిన ఫస్ట్లో చెప్పినా కదా. సో మా తమ్ముళ్ళు అయితే ఇక్కడ గంజులు పట్టుకుని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా కానీ ఇక్కడ నుంచి మన కిందికి వెళ్ళాలా. సో ఇంకేంది తొందరగా పోవాలా, వండుకోవాలా, పూజ చేసుకోవాలా, చాలా చాలా పనులు ఉన్నాయి. ఇంకా మా పెద్దవాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఒకసారి చూడండి రోడ్ అయితే ఎట్లా ఉన్నదో. అంతా రోడ్ మంచిగానే ఉన్నది. కాకపోతే మనకు ఆ గుట్ట ఉండేది కదా, గుట్ట నుంచి కొండ నుంచి రాగానే అంత బాగాలేదనమాట, బండిలు రావు. లేకుంటే ఇటు మంచిగా నడుస్తాను అనుకుంటా. ఆ రోడ్కి మంచిగా ఉన్నది. కాకపోతే అక్కడ నుంచి కొద్దిగా కష్టం ఉన్నది, మొత్తం బండాలు తేలి ఎట్లా ఉన్నది. సో ఇటైతే చాలా బాగున్నది అనమాట. రోడ్డు చూసుకోండి. ఎండ అయితే విపరీతంగా ఉన్నది. ఎండ చాలా ఘోరం కొడుతున్నది. నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. ఏం చేద్దాం. మన ఆదివాసులు అంటే నీళ్ళు ఏముండదు. చెరువు గట్ట కనిపించిందా పోయి చెలిమంటారు, చెలిమల్లో మొత్తం తవ్వి అక్కడ నుంచి మంచి నీళ్ళు అయితే తాగుతారనమాట. ఈ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం కూడా తప్పిపోయినా కూడా ఆ ఫారెస్ట్లో చెరువు ఉంటే దాన్ని చెరువు నీళ్ళు తాగకుండా చెలిమ లెక్క తీసి తాగాలన్నమాట. మంచి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. సో ఏం జబ్బులు రావన్నమాట. సో అందుకని అదొక పద్ధతి అయితే చాలా పాటిస్తారనమాట. ఎప్పుడైనా కానీ ఎటువైనా సీకరిపోయినా ఫారెస్ట్లో ఉన్న చేన్లకి పోయినా నీళ్ళు లేకపోతే అట్లనే యూజ్ చేస్తారనమాట. చెల్మె తవ్వి దాని నుంచి మంచి నీళ్ళు అయితే తీస్తారు. మీకు చెల్మె ఎట్లా తవ్వుతారు ఒకవేళ ఆ చెరువులో ఉంటే మీకు చూపిస్తాను. చెల్మె అనేది ఏం లేదు, చెరువు కట్టకి పక్కన ఒక గుంతలాగా తవ్వి అక్కడ నీళ్ళు అయితే వస్తుంటాయి అన్నమాట. సో దాన్నే చెల్మె అంటారు. ఇప్పుడైతే మీకు ఆడ పోయినాక ఒకవేళ చెల్మె ఉంటుంది కదా, చెల్మె అయితే చూపిస్తాను.
సో ఇంకేంది, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలా. ఫారెస్ట్ అయితే విపరీతంగా డిఫారెస్ట్ అనమాట. చాలా ఘోరం ఉన్నాయి. నెట్ కూడా అస్సలు సిగ్నల్ రాదు, ఏం రాదు. చూసుకోండి, మా వాళ్ళు అలసిపోయి ఎప్పుడు చేరుకుంటాం ఎప్పుడు తిందామని పోయేసార్లు ఉన్నారు. ఆకలితో ఉన్నారు. ఏం చేద్దాం, ఇంట్లో తినొచ్చిందంటే లేదు, ఇటే ఇక పోయి ఉన్నాయి కదా 2-3 కోళ్ళు, అవే తిని రావాలని వాళ్ళ ప్లాను. మంచిగా డిన్నర్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడైతే మనం చెరువు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చెరువు నుంచి దాటుకునే అవతలకి వెళ్ళాలి. సో మీకు చెరువు అయితే చూపిస్తాను. మీకు చెప్పిన కదా చెరువు ఉంటుందని. స్టేట్ చెరువు నుంచి అయితే మనం పైనకి వెళ్ళాలి. చూసుకోవచ్చు, చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ ఇంకా కొద్ది దూరం పోవాలన్నమాట. చాలా దూరం వెళ్ళాలి. మనం వచ్చినాం ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే ఒక 5-6 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చినాం. బండిలో పెట్టినాం కదా, అక్కడ నుంచి అయితే ఇంకా దూరం వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలో ఏందో తెలుస్తలేదు అమ్మ. ఇప్పుడైతే మనం అయితే చెరువు దగ్గర తెచ్చినాం. ఇక్కడ నుంచి ఈ నీళ్ళు తీసుకొని మనం రైస్ వండుకోవాలా, కర్రీ వేయాలా. ఈ నీళ్ళతోనే మనం తాగుడు నీళ్ళు కూడా ఇదనమాట. సో చూసుకోవచ్చు, ఈ నీళ్ళు తాగుతాం. చెరువుకి అయితే వచ్చినాం. ఎంత మంచిగా దేవుని అయితే చూపిస్తాం మీకు. సో ఇప్పుడైతే మా వాళ్ళు అలసిపోయినారే, నాకు అయితే గంజి ఇచ్చిండు అనమాట. ఇక్కడ నుంచి మనం గంగ దాటి అవతలకి పోవాలా, మన టెంపుల్ దగ్గర అనమాట, గుడి దగ్గర అన్నట్టు. చిన్న గుడిసె ఉన్నది దేవుంది, అక్కడికైతే వెళ్ళాలి. సో చూసుకోవచ్చు, నీళ్ళు ఇంకా అంత మంచిగా ఏం లేవు, వర్షపు నీళ్ళే. చేపలు అయితే బాగానే ఉన్నాయి. మనం మెట్లు లేవు, ఏం లేవు, కొండ ఎక్కాలి. ఇక ఇప్పుడు దిగినామంటే మళ్ళీ ఎక్కాల్సింది ఉంటుంది. చూసుకోవచ్చు, నాకు ఒక పెద్ద గంజి ఇచ్చిండ్రు. ఈ గంజిని తీసుకోవాలా. చాలా చాలా దూరం వెళ్ళాలి అబ్బా. ఇచ్చినా కానీ మాకు ఇక 2 దారులు ఉన్నాయి. ఎటు నుంచి పోవాలో ఏం అర్థమవుతలేదు. ఇటు వెళ్ళాలను ఇటు వెళ్ళినాను, ఏం అర్థమవుతలేదు. ఇడికి వచ్చినాం, ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు దాకా వచ్చినామైతే గుర్తే లేదు. సో ఎటు పోయినా మనం చూసుకుంటా పోదాం. ఇప్పుడు మొత్తం బండలు అయితే ఎక్కాల, బాగా హీట్ అయి ఉన్నాయి, వేడెక్కిన ఎండకి. సో ఇప్పుడైతే మొత్తానికి ఇప్పుడు నీళ్ళేయాలంటే కొద్దిగా బురద నీళ్ళు, కొద్దిగా మట్టి ఉన్నది కదా. సో దానికి మాకు మంచిగా ఫిల్టర్ చేయాలంటే మనం ఒక తువాలు తీసుకొని దీని మీద వేయాలన్నమాట. ఇట్లా వేస్తున్నాం కదా, క్లియర్ వాటర్ అనేది క్లియర్ వస్తుంది. ఇట్లా ఉంటాయి మా గోసలు. నీళ్ళు తాగాలన్నా ఏమంటారు, ఫిల్టర్ తీసుకోవాలి. ఇప్పుడు చెరువు నీళ్ళు తాగుతున్నాం. చెరువు నీళ్ళు అనేది ఫిల్టర్ చేసిన తర్వాతనే కదా మంచిగా తాగుడు. గిట్లా మంది గిలాస్లు గిట్లా కాకుండా నీళ్ళు లేదు పరేషన్ ఉన్నాం అయితే ఈ పద్ధతి వాడుకోండి. మీ దగ్గర ఒక ఖర్చు కానీ ఏదైనా ఉంటే ఈ నీళ్ళు తీసుకొని వాడుకోవచ్చు. కానీ దేవుల దగ్గర ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఆదివాసీ దేవులకి ఇట్లా మందు గిందు ఉండదన్నమాట. చాలా ప్రతిష్టమైన దేవులు కాబట్టి మంచిగా పూజ చేసుకోవాలి. సో ఆల్కహాల్ అనేది కొద్దిగా వద్దన్నట్టు. చాలా ఫుల్ అయింది, వేరే గంజులో వద్దాం. సో వస్తున్నారన్న. సో తమ్ముడైతే నీళ్ళు పోస్తున్నాడు, నేనైతే పిల్లలు పెట్టినట్టు పడుతున్నా ఒక టవల్ని. ఇది అయిన తర్వాత మనం వెళ్దాం. దాంట్లో మొత్తం నింపి పట్టు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఉన్నది కదా, దీన్ని మొత్తం ఇట్లా తిప్పి చుమ్మర అంటారు, నేను తిప్పి పెట్టుకోవాలి నెత్తికి. ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా పెట్టుకుని దానికి నెత్తి మీద వేయాలి. సో సైకిల్ చాలా అలసిపోయిన కింద చెరువు నుంచి ఒక కొండ ఎక్కాలంటే. సో అందుకని మా అమ్మకైతే ఇచ్చినమాట. ఇప్పుడు అట్లనే తీసుకున్నాడు. కొద్దిగా దూరం వెళ్ళాలా. మా వాళ్ళు అయితే చిన్న చిన్న డబ్బాలు కాబట్టి అంత బరువు అయితే ఏం లేదనుకుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడైతే కట్టెలు మొత్తం అయితే ఒక దగ్గర తీసుకున్నాం. సో అంత చేసిన తర్వాత పూజ చేసుడు ఉంటుంది. సో పూజ అయినాక మీకు పూజ చూపిస్తాను. కొద్దిగా కట్టెలు అయితే జమ చేసుకోవాలి.
ఇప్పుడైతే ఈ కోడిని మనం బలిస్తున్నాం అనమాట. సో అంతా పూజ ఇట్లా అయిన తర్వాత కోడిని అయితే బలిస్తారు. ఏదైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు పూజ అయితే అంతమానికి మొత్తానికి సమాప్తం అనమాట. ఇప్పుడు మనము కోడి లివర్ ఉంటాయి కదా, లివర్ తెచ్చుకొని మనం కాల్చిన కోడి లివర్ని మనం దేవునికి ప్రసాదం లెక్క వేస్తామన్నమాట. సో అది అయిన తర్వాత పూజ అయితే అంతటికి మొత్తానికి కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఒకటి నమ్మకం ఏంటంటే, మా ఆదివాసుల నమ్మకం, ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాల మీద మనము మన ఒక చిన్న రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ని మనం మనసులో ఏమైతే కోరుకుంటామో ఆ కోరుకుని దాన్ని ఇట్లా నిలబెట్టాలన్నమాట. సో నిలబడితే మన అన్నీ కూడా నెరవేరుస్తాయని మా యొక్క ఆదివాసుల నమ్మకం. సో ఇప్పుడైతే మనము అంత పూజలు కానీ ఇక్కడ ఉన్న ఆచారాలతో పాటు పూజలు కూడా పద్ధతులు లెక్క క్రమ పద్ధతిగా చేసినాం అనమాట. మొత్తానికైతే అన్నీ కూడా పూర్తి అయితే చేసినాము. ఇప్పుడైతే మనము ఒకసారి ఇక్కడ ఉన్న ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో చూసుకోండి, ఇటు చుట్టుపక్కల కూడా అన్ని దేవుళ్ళ దగ్గర పెద్ద పెద్ద జెండాలు అవి పెట్టుకున్నారన్నమాట. ఒకసారి చూడండి, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇలాంటి జెండాలు అయితే తయారు చేసి అయితే తీసుకొచ్చినాయి అనమాట. ఇక్కడ రాసి ఉన్నాయి, కొన్ని జెండాల పైన రాసిమెట్ట కానీ పొద్దుగూడ కానీ ఇట్లా చాలా రాసి ఉన్నాయి అనమాట. ఇటు పక్క చూసుకుంటే మళ్ళీ ఉండడానికి కూడా వర్షం వచ్చినా కానీ ఎండ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఉండడానికి కానీ ఇక్కడ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అండి మీరు కూడా చూపిస్తాను. ఇంకా అన్నీ కూడా మనము పిండి గిర్ని చేస్తాం కదా, పిండి గిర్ని కానీ మనం గారాలు చేయడానికి పిండి చేస్తాం కదా, అది కూడా ఉన్నది. దీన్ని మా భాషలో చక్కె అంటారనమాట. చక్కె, ఈ పిండి గిన్నె చేసుకుంటారు. ఒకసారి చూడండి, మొత్తం పిండి ఇట్లా ఉన్నాయి. అయితే శనగ పిండితో చేసుకుంటారు కదా గారెలు, అవి ఇంకా మన వంట చేయడానికి స్టవ్ నిర్మాణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ వస్తే మీకు ఉండడానికి కానీ మంచిగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచిగా రేకులతోని కొద్దిగా మండపం అయితే తయారు చేసిన అనమాట. ఇటు సైడ్ ఉన్నది, అటు సైడ్ ఉన్నది, ఇంకా వచ్చేసి ఇటు సైడ్ ఇంకా ఉన్నది. ఇటు సైడ్ మళ్ళీ పోతే మనకు పులి విగ్రహం అయితే ఉంటుంది. మా ఆదివాసుల ఆచారాలకి పులి విగ్రహం అనేది దేవతలు, పెద్ద దేవతలు అంటారు కదా, పెరసప్యన్ కానీ. సో అది పులి విగ్రహాలతోనే నిర్మిస్తారనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి విగ్రహం అయితే ఉన్నది. సో చూసుకోవచ్చు, పులి విగ్రహం అయితే ఇక్కడకు మనకు చూడడానికి అయితే ఉన్నది. సో పులి విగ్రహం ఆ దేవుడికి, మా పెరసప్యన్ అంటారు కదా, మొత్తం దేవుళ్ళకి రాత్రి పూట ఎప్పుడు వస్తుందో కానీ తెలియదు, కానీ తప్పకుండా అన్ని దేవుళ్ళకి కలిసి వెళ్తుంది అని మా ఆదివాసుల యొక్క నమ్మకం. పులి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిది మనం చూస్తాం కదా, గొంది మహల్కి పులి తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు నైట్కి వస్తుంటాయి, కొంతమందికి కనిపిస్తుంది అని అంటారు కదా. సో అదనమాట మా యొక్క ప్రతిష్టమైన పూజలతోనే అలంకరిస్తూ మా ఆదివాసుల ఆచారాలు పద్ధతులే అన్నీ వేరేటి ఉంటాయి అన్నమాట. మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటాం అన్నమాట. చూసుకున్నట్లయితే ఇంకా మనం ఏమైనా కోరుకున్నా కానీ ఇక్కడ అన్నీ కూడా నెరవేరుతాయని మా యొక్క ఆదివాసుల నమ్మకము. సో మన వాళ్ళు అంత ట్రై చేస్తున్నారు. మన వాళ్ళకి అన్ని వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఏందో వాళ్ళ ఇప్పుడైతే లోపల వాళ్ళ యొక్క కోరికలు అయితే దేవునికి చెప్పుకుంటాను అనమాట. ఒకసారి లోపల పోయి చూద్దాం. మీకు మొత్తం డీప్ ఫారెస్టే. ఒకసారి చూడండి, చుట్టూ మొత్తానికి డీప్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ రావడానికి చాలా కష్టము, పెద్ద పెద్ద కొండలు దిగి రావాలా. అటు నుంచి ఆటోలు బైక్లు వస్తాయి కానీ సగం రోడ్ వరకే, మళ్ళీ ఒక 6-8 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూనే రావాలన్నమాట. సో ఒకసారి రండి మీరు. ఒకసారి ఏంటంటే మీరు ఒకసారి లోపల అయితే చూడండి. మా వాళ్ళ యొక్క పూజలు చేసేది అన్నీ కూడా చూపిస్తారనమాట. ఇదే మా అవల్ పేరు అనమాట. వాళ్ళ యొక్క నమ్మకాలు కానీ ఏమున్నా కూడా ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట.
ఏదన్నా కూడా ఒక మనము ఇప్పుడైతే ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మా ఆదివాసుల నమ్మకం. ఇప్పుడు చూసుకోవచ్చు అవాల్ పేను ఇంకా నెమలి ఈకలతో ఉన్నాయి కదా, దాన్ని మా ఆదివాసి వాళ్ళు బిమల్ పేన్ అంటారు అనమాట. ఈ నెమలి ఈకలతో ఉన్నది దానికి బిమల్ పేను. ఇది అవాల్ పేన్ అనమాట. ఇది సింగపూర్ లో ఉంటది. సింగపూర్ చాలా మందికి మా చుట్టుపక్కల గ్రామంలో అయితే చాలా మందికి తెలుసు అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా విత్తనాలు చూపెట్టడానికి వస్తారు, ఇంకా ఏదో మొక్కులు ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే మొక్కుకుంటారో అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నెరవేర్చడానికి వస్తారనమాట. వాళ్ళ యొక్క ఏమైనా కోరికలు కానీ ఏమైనా మొక్కులు కానీ ప్రతిదీ ఏమున్నా కూడా ఈ దేవునికి మొక్కిన కాబట్టి అంతా పూర్తి చేయాలని ఇక్కడికి అయితే వస్తుంటారు అనమాట. ఒకసారి చూడండి పైన కూడా మంచిగా డిజైన్తో అలంకరించారు అనమాట. ఆ పైన కూడా రేకులు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభానికి చూడండి ఇది కట్టుతోనే ఉన్నది కానీ ఆ డిజైన్ మాత్రం సూపర్ ఉన్నది అనమాట. ఈ సైడ్ చూసినట్లయితే ఇందలతో ఇటు సైడ్ చూసినట్లయితే ఏదో విగ్రహాలు ఉన్నాయి. ఇది ఏదో నెమలి లెక్క ఉన్నది. ఇది మా యొక్క దేవుని లెక్క అంటే అవల్ పేన్ లెక్క. అంటే అవల్ పేన్ అంటే మా యొక్క అమ్మ దేవత అనమాట. ఇప్పుడు అమ్మర్ తల్లి ఎట్లా ఉంటుందో సో అలా దేవతలు అనమాట. సో చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతి స్తంభానికి ఈ కట్టుకనే చేసినారు కానీ డిజైన్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా పూలు లెక్కని నెమలి లెక్కని కానీ జింకల లెక్కని కానీ ప్రతిదీ కూడా ఇక్కడ అన్నీ కూడా చాలా మంచిగా అయితే దీనికి చెక్కినారనమాట. కట్టిని ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. ఒకటే కట్టెనే చాలా ఇది చెక్కినారనమాట. ప్రతిదీ పైన చూసుకున్నట్లయితే కట్టెలతో నిర్మించింది కనుక మంచిగా ఒక అద్భుతంగా చూడడానికి కూడా మంచిగా కనిపించేటట్టు డిజైన్ చేసినారు. ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ వర్షం అయితే ఇక్కడ పడదనమాట. అంత సూపర్ అయితే డిజైన్ చేసినారు. పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో స్తంభానికి చూడండి చాలా డిజైన్లు అయితే చాలా ఉన్నాయి. మనం ఎన్ని చూస్తున్నా దేవుని అయితే మనము మా యొక్క ఆదివాసుల దేవులు ఇట్లానే ఉంటారనమాట. సో ప్రతిదీ కూడా మా ఆదివాసుల దేవులకి పెద్ద విగ్రహాలు ఇట్లానే అంత పెద్ద ఏముండయి. గుడిలు కానీ ఇట్లా పెద్ద స్తంభాల గుడిలు ఉన్నాయి. సో ఒక చిన్న అడవి ప్రాంతంలో చిన్న గుడిసెల్లోనే మా దేవుళ్ళకి మేము పూజిస్తాం అనమాట. ప్రతి దేవులు మా యొక్క ఆదివాసికి సంబంధించిన దేవులు అయితే మాత్రానికి ప్రతి కూడా చిన్న గుడిసెల్లోనే ఉంటాయి. ఇప్పుడు మా ఇల్లులు కూడా సేమ్ గుడిసెల చిన్న పెద్ద బిల్డింగ్స్ అయితే ఎవరు కడతలేరు అనమాట. చిన్న గుడిసెలే కాబట్టి చిన్నగా మా దేవులకి మా యొక్క నమ్మకాన్ని అనమాట. సో ఇది మా యొక్క దేవునికి నైవేద్యం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ప్రతిదీ కూడా ఇక్కడ మనం వచ్చి చేస్తామన్నమాట. ఇక్కడ ఒకటే ఊరు అని కాదు, ఎన్నో ఊర్లో అయితే వస్తుంటాయి. ప్రతి ఇక్కడ ఆదివాసులకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంటారు. ఇప్పుడు మా చుట్టుపక్కల జైనూర్ ఏరియా కానీ కెరిమేర్ ఏరియా కానీ వాంకడి కానీ ఆదిలాబాద్ కానీ ఇక్కడ ప్రతి ఏరియా నుంచి వస్తుంటే ఇప్పుడు మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే కుమ్రం భీం వస్తాయి. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మా గోండు ఆదివాసులు అయితే ఇక్కడ వచ్చి పూజ చేసిపోతారనమాట. సో ఇది మా యొక్క ఆదివాసీలకు సంబంధించిన దేవుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చూపించిన, ఇంకా మీకు అన్నీ కూడా చూపిస్తాను. జెండాలు అయితే ఎత్తున్నారనమాట. సో మీకు నా కొన్ని వీడియోస్లో మీకు కొన్ని వీడియోస్ అయితే చూపించిన. సో అలాగా వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీకు, అవి కూడా చూడండి ఒకసారి. మీరు చూడని వాళ్ళు అయితే ఇంకా నేను చాలా మా యొక్క ఆదివాసీ కల్చర్లో ఏమేం ఫెస్టివల్స్ జరుపుతారు అన్ని వీడియో కూడా మీకు నేను మాత్రం ప్రతి వీడియో కూడా ఒక మిస్ చేయకుండా ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ప్రతి అప్లోడ్ చేసిన వీడియో మీకైతే వస్తుంటుంది. మా యొక్క ఆదివాసీ కల్చర్స్ గురించి మీరు అందరూ చూడాలి కాబట్టి నేను ప్రతిదీ కూడా ఇప్పుడు ఇదని కాదు, పెళ్లి వీడియో కానీ ఏదైనా చిన్న పండగ ఉన్నా కూడా ఆ వీడియోకి నేను అన్నీ కూడా రికార్డ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ప్రతి మా ఆదివాసీ కల్చర్కి అందరికీ తెలవాలా. ఈరోజు మనం ఎంత వెనక ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసి మా యొక్క ఆదివాసులకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని రోజుల క్రితమే మనకి ఇక్కడ వచ్చి సీతక్క వచ్చి కొద్దిగా లైటింగ్ లేదని, చాలా డీప్ ఫారెస్ట్గా లైటింగ్ లేదని ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని సోలార్లు ఇచ్చిందనమాట. సోలార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కరెంటు రావడానికి చాలా ఇబ్బంది, చాలా లోతైన ప్రదేశంలో ఉంది కాబట్టి మొత్తం చుట్టూ అడవి ప్రాంతము. కరెంట్ రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎటువంటి స్తంభాలు రావడానికి కూడా వెహికల్స్ అయితే ఇక్కడికి రావన్నమాట. చాలా
దట్టమైన అడవి, రోడ్ అనేది సౌకర్యం అనేది లేదు కాబట్టి సో అందుకని సోలార్ లైటింగ్స్ అయితే తీసుకొచ్చినారన్నమాట. కొన్ని రోజులకి ఇది కూడా ఒక మంచి గుడి అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియో చూసిన తర్వాత మా ఆదివాసులు ఎంతో కొంత గుడిని అభివృద్ధి చేస్తారని నేనైతే కోరుకుంటాను. ఇప్పటికే చాలా అభివృద్ధి చేసినారు. లేకుంటే ఒకప్పుడు పూర్వంలో ఇట్లా సెటర్స్ కానీ గుడికి రేకులు కానీ లేకుండే, మొత్తం గడ్డితోనే చేసిన కొంచెం గుడిని అయితే మాత్రం చేసేటోళ్ళం అనమాట. ఇప్పుడైతే అంతగా ఏం లేదు, మంచిగా కట్టుకున్నారనమాట. వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా, గాలి వచ్చినా కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. మంచిగా రేకులతోనే చేసి ఉన్నాయి అన్ని సెటర్లు కానీ, అంతే కట్టెతోనే ఉన్నాయి, కాకపోతే మంచిగా ఉన్నాయి అనమాట. వండుకొని తినడానికి వర్షం వచ్చినా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డీప్ ఫారెస్ట్ ఉన్నది ఫ్రెండ్స్, మొత్తం డీప్ ఫారెస్ట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కరికి మా ఆదివాసీ కల్చర్ వాళ్ళకైతే తప్పకుండా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే మా యొక్క ఆదివాసీ వీడియోస్ అయినాయి ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలా. ఇప్పుడు నేను తీసిన వీడియో మీరు చూసి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒక ఆదివాసిని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పుడైనా మన ఆదివాసుల కోసం బాగుపడాలా. ఇప్పుడు మన చిన్న చిన్న ఊర్లే చాలా డెవలపింగ్ అయితే కాలేదు. ఇప్పుడు మనం వచ్చే దారిలో చాలా ఊర్లు మనకు అప్డేట్ అనేది లేవు, అంటే అభివృద్ధి లేదు, ఇల్లులు లేవు మంచిగా. మన ఆదివాసులకు బతుకులు చాలా చీప్గా ఉన్నాయన్నమాట, చిన్నగా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అందరు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేనైతే దేవుడికి దండం పెట్టి మొక్కుతున్నాను అందరికీ మంచిగా జరగాల. సో నా వీడియో కూడా చాలామంది చూసుకొని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేనైతే కోరుకుంటాను అనమాట. అందరికీ ధన్యవాదాలు.